హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని పాదయాత్రలో భాగంగా ఈరోజు గోషామహల్ నియోజకవర్గంలోని గోషామహల్ ఏసీపీ ఆఫీస్ నందు పాదయాత్ర మొదలుపెడుతూ ఇంటింటి ప్రచారం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని పాదయాత్రలో భాగంగా ఈరోజు గోషామహల్ నియోజకవర్గంలోని గోషామహల్ ఏసీపీ ఆఫీస్ నందు పాదయాత్ర మొదలు పెడుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ మీ కష్టాలకు తోడుగా ఉంటా, మీలో ఒకటిగా ఉంటా, మీ సమస్యలే తన సమస్యలేని భావిస్తూ అని మాల మైసమ్మ గుడి, ఆర్య సమాజ్, 7 టెంపుల్, హనుమాన్ బడా, చక్నవాడి, రాజక్పూర్, సీతారాంపేట్, మంగల్ ఘాట్, గోడికే కబార్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధికై పాటుపడతానని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, మహిళా కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఇవాళ ఆ రుణం తీసుకుంటున్నాయి. ఆ రుణము మాధవీలతను పెట్టి వాళ్ళు ఒకటే చెప్పారు, మాధవీలత అమ్మ అసదుద్దీని గెలిపి నువ్వు ఎంత పోలరైజ్ చేస్తావు అంత చేయి, వాళ్ళకి మేలైపోయింది. ఇది వాళ్ళ అంతరంగికంగా ఒక కుట్ర, ఒక వీళ్ళు ఇద్దరు అన్నా